వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సెట్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 23 కింద ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దామండి. అలాగే మనం 8 మార్క్స్ సంబంధించి ఫైనల్ టచ్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం. ఈరోజు 4 మార్క్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ చూద్దామండి. ఇక్కడ మనకి సెట్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 23 కింద ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుందండి గ్యారంటీగా, లేకపోతే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అట్ల మీద ఉంటుంది. ఒకసారి చూద్దామండి క్వశ్చన్స్. మనకి వెన్ డయాగ్రామ్ మీద ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, అలాగే మనకి రెండోది వచ్చి మనకి 4 సెట్స్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ యూనియన్ బి, యూనియన్ సి అండి. అలాగే రెండోది వచ్చి ఏ యూనియన్ బి, యూనియన్ డి అండి. ఈ యూనియన్ మీద ఇది ప్రాబ్లం. అలాగే మూడోది వచ్చి 4 సెట్స్ ఇచ్చాడండి. ఏ ఇంటర్సెక్షన్ సి, ఇంటర్సెక్షన్ డి అండి. అలాగే రెండోది వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నాలుగో క్వశ్చన్ వచ్చి మనకి ఏ అండ్ బి అని 2 సెట్స్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మైనస్ బి, బి మైనస్ సి అండి. అలాగే ఐదోది వచ్చి మనకి యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఏ అనే సెట్, బి అనే సెట్. ఇక్కడ వెరిఫై చేయమంటున్నాడు అండి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. అలాగే ఆరోది వచ్చి యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఈ సెట్స్కి కాంప్లిమెంట్ రాయమంటున్నాడు అండి. అలాగే ఏడోది వచ్చి యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏబిసి అనే సెట్స్ ఇచ్చాడండి. ఏ డాష్ అలాగే ఏ యూనియన్ సి ఓల్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డ్రా వెన్ డయాగ్రామ్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్, రెండోది వచ్చి ఏ డాష్ యూనియన్ బి డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 9th క్వశ్చన్ అండి. ఇక్కడ ఏబిసిడి అనే సెట్స్ ఇచ్చాడు. ఏ మైనస్ బి, ఏ మైనస్ సి, బి మైనస్ డి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 23కి సంబంధించి సెట్స్లో మనకి చాలా ఈజీగా ఉంటుందండి క్వశ్చన్. మన సెట్స్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి 4 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. మనకు 10 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం దాంట్లో ఒక 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సెట్స్ మాత్రం కంపల్సరీ చేయాలండి. చాలా ఈజీగా ఉండే క్వశ్చన్ కాబట్టి దీన్ని చూస్ చేసుకోవాలి. కంపల్సరీ ఇవి 9 క్వశ్చన్స్ చేయండి, సరిపోతుంది. ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అలాగే మిగతా చాప్టర్లు కూడా మనం చూద్దాం. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 24 కింద ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 టు బి ఏ రియల్ ఫంక్షన్స్. ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్. అలాగే థర్డ్ వన్ వచ్చి ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ అండి. బై ఫోర్త్ వన్ వచ్చి ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అండి. అలాగే రెండోది వచ్చి ద ఫంక్షన్ టీ విచ్ మ్యాప్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇంటూ టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్ హీట్స్ డిఫైన్డ్ బై టీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 9c/5 + 32 అండి. ఫైండ్ టీ ఆఫ్ 0, టీ ఆఫ్ 28, టీ ఆఫ్ 10 ద వాల్యూ ఆఫ్ సి అండి. వెన్ టీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 and 2 అండి. మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చాడు. లీనియర్ ఫంక్షన్, బిఏ లీనియర్ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ ఇంటూ జెడ్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే నాలుగోది వచ్చి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఇక్కడ మన గ్రాఫ్ గీయాలి. అలాగే ఐదోది వచ్చి మనకి ఒక సెట్ ఇచ్చాడు. సెట్ డిఫైన్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ. మనకు ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఆర్ ఎక్స్ కామా వై ఎక్స్ 3x - y = 0. రైట్ డౌన్ ద డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్. అలాగే ఆరోది వచ్చి లెట్ ఫంక్షన్ ఇచ్చాడండి. ఏ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి ఫర్ సమ్ ఇంటిజర్స్ ఏ కామా బి డిటర్మిన్ ఏ కామా బి అండి. అలాగే ఏడోది వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ఫంక్షన్స్ గివ్ రీజన్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫంక్షన్ డిటర్మిన్ ద డొమైన్ అండ్ రేంజ్ అండి. మనకి ఒక 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఇవి ఫంక్షన్స్ అవుతాయో లేదో రీజన్ చెప్పి ఒకవేళ ఫంక్షన్స్ అయితే డొమైన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే ఎనిమిదోది వచ్చి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బి 2 ఫంక్షన్స్ డిఫైన్డ్ ఓవర్ ద సెట్ ఆఫ్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్. ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అండి. ఇది మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో 4 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 23లో సెట్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేసాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 24కి సంబంధించి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసామండి. ఇలాగ ప్రతి చాప్టర్లోంచి 4 మార్క్స్ ఇక్కడ మనకి ఫైనల్ టచ్ కింద ఒక వీడియో చేస్తారు. మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ రివిజన్లో భాగంగా కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి క్వశ్చన్ నెంబర్ 25 కింద మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి.
చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆల్రెడీ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసిందేనండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2i ఇంటూ 2 + 3i బై 1 + 2i ఇంటూ 2 - i అండ్ సింప్లిఫై అండి. రెండోది వచ్చి ఎక్స్ప్రెస్ 3 + i√5 3 - i√5 బై √3 + √2i మైనస్ √3 - i√2 అండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. అలాగే మూడోది వచ్చి ఇఫ్ x + iy = a + ib బై a - ib ప్రూవ్ దట్ x² + y² = 1 అండి. అలాగే నాలుగోది వచ్చి ఇఫ్ x - iy = రూట్ ఆఫ్ a - ib బై c - id ప్రూవ్ దట్ x² + y² హోల్ స్క్వేర్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి a² + b² బై c² + d². అలాగే ఐదోది వచ్చి ఇఫ్ x + iy హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు u + iv then show that u by x plus v by y is equal to 4 into x² minus y² అండి. అలాగే ఆరోది వచ్చి ఇఫ్ a plus ib c plus id e plus if g plus ih is equal to a plus ib then show that a² plus b² into c² plus d² e² plus f² into g² plus h² is equal to a² plus b² అండి. అలాగే ఏడోది వచ్చి షో దట్ ద 4 points in the organ plane represented by the complex numbers 2 plus i 4 + 3i 2 + 5i 3i are in the vertices of a square అండి. అలాగే ఎనిమిదోది వచ్చి షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ -2 + 7i -3/2 + 1/2i అండి 4 - 3i అలాగే 7/2 ఇంటూ 1 + i ఆర్ vertices ఆఫ్ ద రాంబస్ అండి. అలాగే తొమ్మిదోది వచ్చి ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ z యాజ్ ఆర్గ్యుమెంట్ థీటా 0 less than theta less than pi/2 and satisfy the equation mod z - 3i is equal to 3 then prove that cot theta minus 6/z is equal to i అండి. ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి స్క్వేరు రాంబస్ అని చూపించడం అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎక్కువగా ఇవి చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి సెట్స్ అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనకి 4 మార్క్స్ అటెంప్ట్ చేయాలండి. చాలా ఈజీగా ఉంటాయి. ఇలాగే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనకి 10 క్వశ్చన్స్ ఇస్తాడండి. మనం 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 7 4 28. మనం వీటికి సంబంధించి సొల్యూషన్ కూడా సపరేట్గా వీడియో చేస్తామండి. అలాగే మనకి 4 మార్క్స్ సంబంధించి ఫైనల్ రివిజన్ కింద 4 మార్క్స్ అన్నీ కలిపి ఒక వీడియోలో మనం పొందుపరుస్తున్నాము. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ కూడా మనం వీడియో అప్లోడ్ చేయాలి. మ్యాథ్స్కి సంబంధించి మనకి ఫైనల్ టచ్లో భాగంగా లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. క్వశ్చన్ నెంబర్ 26కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఒక 9 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ 3 into x - 2/5 ≤ 5 into 2 - x/3 అండి. అలాగే రెండోది వచ్చి సాల్వ్ ద ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ప్రెజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ ఆన్ నెంబర్ లైన్ అండి. 3x - 7 > 2 into x - 6 అలాగే 6 - x > 11 - 2x అండి. అలాగే మూడోది వచ్చి సాల్వ్ 3x - 4/2 > x + 1/4 - 1 షో ద గ్రాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆన్ నెంబర్ లైన్ అండి. అలాగే నాలుగోది వచ్చి సాల్వ్ ద ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ ఆన్ నెంబర్ లైన్ అండి. 2 into x - 1 < x + 5 అలాగే 3 into x + 2 > 2 - x అండి. అలాగే ఐదోది వచ్చి సాల్వ్ ద ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ ఆన్ నెంబర్ లైన్ 5 into 2x - 7 -3 into 2x + 3 < = 0 2x + 19 < = 6x + 47 అండి. అలాగే ఆరోది వచ్చి సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ 3x - 7 < 5 + x 11 - 5x < 1 అండి అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ ఆన్ ద నెంబర్ లైన్. అలాగే ఏడోది వచ్చి సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ 2x - 1/3 > 3x - 2/4 - 2 - x/5 అండి. అలాగే ఎనిమిదోది వచ్చి x/2 > 5x - 2/3 - 7x - 3/5 అండి. అలాగే 9th క్వశ్చన్ వచ్చి సొల్యూషన్ ఈజ్ టు బి కెప్ట్ బిట్వీన్ 68 degrees and 77 degrees. వాట్ ఈస్ ద రేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ కన్వర్షన్ ఫార్ములా ఈజ్ గివెన్ బై f = 9/5 c + 32 అండి. ఇది మనకి లీనియర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 26కి సంబంధించి అలాగే మిగతా చాప్టర్లు కూడా మనకి ఫైనల్ టచ్లో భాగంగా
4 మార్క్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఫైనల్ టచ్లో భాగంగా మనకి పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 27కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. దీంట్లో 9 క్వశ్చన్స్ ఉన్నాయండి. పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, కాకపోతే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసామండి మనకి ప్రీవియస్ ఎన్సీఆర్టీ సిలబస్లోంచి. అలా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ 3 < n < n అయితే n-3 CR ప్లస్ 3 × n-3 CR-1 ప్లస్ 3 × n-3 CR-2 ప్లస్ n-3 CR-3 NCR అండి. అలాగే రెండోది వచ్చి హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దెన్ 10 lakhs కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1, 2, 0, 2, 4 అండి. అలాగే మూడోది వచ్చి సింప్లిఫై 34C5 ప్లస్ సిగ్మా R = 0 to 4 38 4C4 అండి. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 0, 2, 4, 7, 8 వితౌట్ రిపిటేషన్ అండి. అలాగే ఐదోది వచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ గ్రేటర్ దెన్ 4000 విచ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 0, 2, 4, 6, 8 వితౌట్ రిపిటేషన్. అలాగే ఆరోది వచ్చి ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వన్ సెలెక్ట్ ఏ క్రికెట్ టీమ్ of 11 from 17 players in which only 5 players can be bowled అండి. If each cricket team of 11 must include exactly 4 bowlers. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చి ఏ బ్యాగ్ కంటైన్స్ 5 black and 6 red balls. Determine the number of ways in which 2 black and red balls can be selected. ఎనిమిదో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1, 2, 4, 5, 6 అండి వితౌట్ రిపిటేషన్. అలాగే నైన్త్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ 4nC 2n బై 2nC 2n బై ఈజ్ ఈక్వల్ టు 1 × 3 × 5 అప్ టు సో ఆన్ 4n-1 బై 1 × 3 × 5 2n-1 హోల్ స్క్వేర్ అండి. ఇది మనకి పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మన 4 మార్క్స్కి సంబంధించి. అలాగే మిగతా చాప్టర్లు కూడా మనకి ఫైనల్ టచ్లో భాగంగా మిగతా కూడా మనం చూద్దామండి. సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా బైనామిల్ థియరమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 28కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఒక 8 సమ్స్ ఉన్నాయండి, అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ 2C0 + 5C1 + 8C2 అప్ టు సో ఆన్ 3n + 2CN = 3n + 4 2n-1 అండి. అలాగే రెండోది వచ్చి ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3/³ x ప్లస్ 5 × √x అండి హోల్ పవర్ 25. అలాగే మూడోది వచ్చి ఎవల్యూట్ √3 + √2 హోల్ పవర్ 6 మైనస్ √3 మైనస్ √2 హోల్ పవర్ 6 అండి. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ x + 1 హోల్ పవర్ 6 ప్లస్ x - 1 హోల్ పవర్ 6 హెన్స్ ఆర్ అదర్వైజ్ ఎవల్యూట్ √2 + 1 హోల్ పవర్ 6 ప్లస్ √2 - 1 హోల్ పవర్ 6 అండి. అలాగే ఐదోది వచ్చి షో దట్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ 2n ఈజ్ 1 × 3 × 5 హోల్ అప్ టు సో ఆన్ 2n - 1 × 2n బై n ఫ్యాక్టోరియల్ × x పవర్ n అండి, వేరే n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. అలాగే ఆరోది వచ్చి ఇఫ్ p and q ఆర్ ద సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x + a హోల్ పవర్ n దెన్ ప్రూవ్ దట్ p² - q² = x² - a² హోల్ పవర్ n. సెకండ్ వన్ వచ్చి 4pq = x + a హోల్ పవర్ n మైనస్ x - a హోల్ పవర్ 2n అండి. అలాగే ఏడోది వచ్చి 1 + 3x - 2x² హోల్ పవర్ 10 = a0 + a1x + a2x² అప్ టు సో ఆన్ a20 x పవర్ 20 అండి. దెన్ ప్రూవ్ దట్ a0 + a1 + a2 అప్ టు సో ఆన్ a20 = 2 పవర్ 10 అండి. అలాగే సెకండ్ వన్ వచ్చి a0 - a1 + a2 - a3 అప్ టు సో ఆన్ a20 = 4 పవర్ 10. అలాగే ఎయిత్ వన్ వచ్చి ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ ఇన్ ద బైనామిల్ ఎక్స్పాన్షన్ x + a హోల్ పవర్ n ఆర్ 240, 720, 100, 1080 అండి రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, a అండ్ n అండి. ఇక్కడ మనకి బైనామిల్ థియరమ్లో మనకి 4 మార్క్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 ఉన్నాయండి. అలాగే మనకి మిగతా చాప్టర్స్ కూడా మనం 4 మార్క్స్ మిగతా క్వశ్చన్స్ కూడా మనం రాద్దామండి. అలాగే ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా మనకి స్ట్రైట్ లైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 29 సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ స్ట్రైట్ లైన్స్లో మనకు ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయండి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి సంబంధించి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 2 అండ్ కటింగ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సెస్ హూజ్ సమ్ ఈజ్ 9 అండి. అలాగే రెండోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండి.
మూడోది వచ్చి ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సెస్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సెస్ ఈజ్ బైసెక్టెడ్ అట్ 2p, 2q రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అండి. అలాగే నాలుగోది వచ్చి ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ఫార్మ్డ్ బై స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 3, 4 అండి. అలాగే ఐదోది వచ్చి ఇఫ్ p ద లెంత్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ whose intercepts on the axis are a and b, then show that 1/p square is equal to 1/a square plus 1/b square అండి. అలాగే ఆరోది వచ్చి if the lines 2x plus y minus 3 is equal to 0, 5x plus ky minus 3 is equal to 0 and 3x minus y minus 2 is equal to 0 are congruent, find the value of k అండి. అలాగే ఏడోది వచ్చి if 3a plus 2b plus 4c is equal to 0, then show that the equation x plus by plus c is equal to 0 represents a family of congruent straight lines and find the point of concurrency అండి. ఎనిమిదోది వచ్చి find the point on the straight line 3x plus y plus 4 is equal to 0 which is equidistance from the point -5, 6 and 3, 2 అండి. ఇది మనకి స్ట్రైట్ లైన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 29 4 మార్క్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో 8 మార్క్స్కి సంబంధించి మనకు ఫైనల్ టచ్ అని చెప్పి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసామండి. అలాగే 4 మార్క్స్కి సంబంధించి కూడా ఒక వీడియో చేయడానికి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి. నిరంతర మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా మనకి క్వశ్చన్ నెంబర్ 30 అండి. 30కి సంబంధించి కోనిక్ సెక్షన్స్ అండి. కోనిక్ సెక్షన్లో మనకి ఇక్కడ సర్కిల్స్ అలాగే పెరాబోలాకి సంబంధించి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే ఇక్కడ ఇలిప్స్కి సంబంధించి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి గ్యారంటీ అండి. దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ దండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలిప్స్ విత్ మేజర్ యాక్సెస్ అలాంగ్ ద ఎక్స్ యాక్సెస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4, 3, -1, 4 అండి. అలాగే రెండోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలిప్స్ హూజ్ వెర్టిసెస్ ఆర్ +or-13, 0 అండ్ 4c ఆర్ +or-5, 0 అండి. అలాగే మూడోది వచ్చి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద 4c, ద వెర్టిసెస్, ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్, ద మైనర్ యాక్సెస్, ద ఎసెంట్రిసిటీ అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద ఇలిప్స్ x² / 16 + y² / 16 is equal to 1 అండి. నాలుగోది వచ్చి ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ 4c, ద వెర్టిసెస్, ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్, ద మైనర్ యాక్సెస్, ద ఎసెంట్రిసిటీ అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద ఇలిప్స్ x² / 16 + y² / 9 is equal to 1 అండి. అలాగే ఐదోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలిప్స్ విత్ ఫోకస్ ఎట్ 1, -1 e is equal to 2/3 అండ్ డైరెక్ట్రిక్స్ యాజ్ x + y + 2 is equal to 0 అండి. ఆరోది వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలిప్స్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ such that distance between the 4c is 8 and the distance between directrices is 32 అండి. అలాగే 7th క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ హూజ్ డిస్టెన్స్ బిట్వీన్ 4c ఈజ్ 2 అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2 అండి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలిప్స్ హూజ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఈజ్ 26 అండ్ 4c +or-5, 0 అండి. ఇలిప్స్ సమ్స్ ఉన్నాయండి. అంటే మనకి ఎక్కువగా అడిగేది లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్ అట్ల మీద అడుగుతాడు. ఒక ఎలిప్స్ ఇచ్చి దాన్ని ఎసెంట్రిసిటీ అట్ల మీద అడుగుతాడండి. అలాగే వెర్టిసెస్ ఇచ్చి అండ్ 4c ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయడం దాని మీద అడుగుతాడు. కాబట్టి మనకి ఇది కూడా చాలా ఈజీ అండ్ క్వశ్చన్ ఎలిప్స్కి సంబంధించి. కోనిక్ సెక్షన్ మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 31 అండి. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్కి సంబంధించి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ 3x అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా మనం ప్రూవ్ చేయాలి. రెండోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cos x. అలాగే మూడోది వచ్చి sin x అండి. sin x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అలాగే tan x అండి నాలుగోది. ఐదోది వచ్చి ఫాలోయింగ్ ఫంక్షన్ sin x × cos x అండి. దాని ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆరోది వచ్చి sin 2x అండి. అలాగే ఏడోది వచ్చి మనకి cos ax అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cos x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అలాగే ఎనిమిదోది వచ్చి cos² x అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cos² x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. తొమ్మిదోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x × sin x అండి ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. పదోది వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x + 1 / x - 1 ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. ఇది మనకి ఫస్ట్ ప్రిన్సిపల్కి సంబంధించి డెరివేటివ్స్లో కంపల్సరీ గ్యారంటీ క్వశ్చన్ అండి. ఒక క్వశ్చన్ కంపల్సరీ 4 మార్క్స్కి వస్తుంది. మనం 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి 10కి. కాబట్టి మనం ఈ 4 మార్క్స్లో మనం ఒక 3 క్వశ్చన్స్ చాయిస్ తీసుకున్న 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసామండి. ఏదైనా 2 చాప్టర్స్ మీరు కష్టమని ఫీల్ అవుతూ ఉంటే ఒక 2 చాప్టర్స్ మనం చాయిస్ కింద వదిలేసి మిగతా అన్ని చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాలండి.
అలాగే మన 4 మార్క్స్కి సంబంధించి, అలాగే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించి కూడా సెపరేట్ వీడియో చేస్తామండి. ఇది 4 మార్క్స్కి సంబంధించిన మనకి ఫైనల్ టచ్ అండి. అలాగే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్కి సెపరేట్గా మనం ఒక వీడియో చేస్తామండి. అది మనకి మార్చి 2nd జరిగే మనకి మ్యాథ్స్ ఎగ్జామ్కి సంబంధించి ఈ వీడియో చేసుకుంటే సరిపోతుందండి. మిగతా మనకి ప్రాబిలిటీకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 32కి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ మరి చూద్దాం. మ్యాథ్స్కి సంబంధించి ఫైనల్ టచ్లో భాగంగా మనకి క్వశ్చన్ నెంబర్ 32 అండి. 32కి సంబంధించి ప్రాబిలిటీలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అండి. A and B are 2 events such that P of A is equal to 0.54, P of B is equal to 0.69 and P of A intersection B is equal to 0.35. Find P of A union B. అలాగే రెండోది వచ్చి P of A dash intersection B, అలాగే P of A intersection B dash, అలాగే నాలుగోది వచ్చి P of B intersection A dash అండి. అలాగే రెండోది వచ్చి if A and E and F are events such that P of A is equal to 1/4, P of F is equal to 1/2 and P of E and F అండి ఈజ్ ఈక్వల్ టు 1/8. ఫైండ్ ఫస్ట్ వన్ అండి P of E or F అండి. అలాగే రెండోది వచ్చి P of నాట్ E అండ్ నాట్ F అండి. అలాగే మూడోది వచ్చి A and B are events such that P of A is equal to 0.42, P of B is equal to 0.48 and P of A and B అండి ఈజ్ ఈక్వల్ టు 0.16. డిటర్మైన్ P of నాట్ A అండ్ రెండోది వచ్చి P of నాట్ B. అలాగే మూడోది వచ్చి P of A or B అండి. అలాగే నాలుగోది వచ్చి ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ వెన్ ఏ హ్యాండ్ ఆఫ్ 7 కార్డ్స్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఇట్ కంటైన్స్ ఆల్ కింగ్స్ 3 కింగ్స్ అట్లీస్ట్ 3 కింగ్స్ అండి. అలాగే ఐదోది వచ్చి 4 కార్డ్స్ ఆర్ డ్రాన్ ఎట్ రాండమ్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అబ్టైన్ 3 డైమండ్స్ అండ్ 1 స్పేడ్ అండి. అలాగే ఆరోది వచ్చి కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ రాండమ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్, హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ శాంపుల్ స్పేస్. రెండోది వచ్చి క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ అన్ ఏస్ అండ్ స్పేడ్స్ అండి. అలాగే క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ అన్ ఏస్ అండ్ బ్లాక్ కార్డ్ అండి. ఏడోది వచ్చి లెటర్ ఈజ్ చూజన్ ఎట్ రాండమ్ ఫ్రమ్ ద వర్డ్ అసోసియేషన్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ దిస్ లెటర్ ఈజ్ ఏ వొవెల్ ఏ కాన్సోనెంట్ అండి. ఇది మనకి ప్రాబిలిటీ క్వశ్చన్ నెంబర్ 32కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ 4 మార్క్స్కి సంబంధించి మనకు 10 చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేసామండి. ఈ చాప్టర్లు అన్నింటిలోనూ మనకి కొద్దిగా మనకి కష్టం అనిపించే చాప్టర్స్ ఏంటంటే పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం మీద క్వశ్చన్స్ కొద్దిగా మనకి కష్టంగా ఉంటాయి. మిగతా అన్ని చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయండి క్వశ్చన్స్. ఈ 8 చాప్టర్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చండి. అంటే 7 4 28. ఇది 4 మార్క్స్కి సంబంధించిన మొత్తం మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని. అలాగే 8 మార్క్స్కి సంబంధించి కూడా సెపరేట్ 1 షాట్ రివిజన్ అని చెప్పి మనకి ఫైనల్ టచ్ అని చెప్పి మనం 8 మార్క్స్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసాం. ఇలాగే 4 మార్క్స్ అండి. అలాగే 1 మార్క్ 2 మార్క్స్కి సంబంధించి డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ ఇవ్వకుండా వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా మనం చాప్టర్ వైజ్ ఏ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో 1 మార్కు, అలాగే 2 మార్క్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సెపరేట్గా 1 మార్క్ 2 మార్క్స్కి సంబంధించి సెపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తామండి. మీరు 2వ తారీఖున జరిగే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఈ సెపరేట్గా 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం మ్యాథ్స్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి, అలాగే ఇంగ్లీషు సాంస్క్రిట్కి సంబంధించి కూడా ప్రీ ఫైనల్ పేపర్స్, అలాగే మన బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు మోడల్ పేపర్స్ అన్నీ మనం మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే మనకి త్వరలో జరగబోయే ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా మనం దీంట్లో ఉన్నాయి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో. మనకి ఆల్ సమాచారం అంతా మనకి 10th ఇంటర్కి సంబంధించి మొత్తం మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మొత్తం అవైలబిలిటీ ఉందండి. అది మీ ఫ్రెండ్స్కి మీకు రిలేటివ్స్కి కొద్దిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీన్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అంటే మనం చాలా కాలం నుంచి మనం వీడియోస్ చేస్తున్నాము, దానికి తగినంత ప్రోత్సాహం మనకి ఇదిగా రావట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే మనకి ఎక్కువగా డిజిటల్ బోర్డ్స్ ఎక్కువ అయిపోయినాయి మనకి, అంటే కార్పొరేట్ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఒకటి మనకి పిల్లల్ని మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీని మనం మాతృశ్రీ యూట్యూబ్ ఛానల్ పెట్టామండి. దాంట్లో మనకి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, కెరియర్ గైడెన్స్, అలాగే జాబ్కి సంబంధించిన విషయాలు, అలాగే మనం కెరియర్కి సంబంధించిన విషయాలు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము. దీన్ని సపోర్ట్ చేయండి.
కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.